శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? పొద్దున్నే పూజ, లంచ్ బాక్స్‌లు ఆ హడావుడిలో ఉంటారు. టిఫిన్ ప్రిపరేషన్సు అవి. అయితే నిన్న నేను చెప్పిన టాపిక్ కూడా చాలామందికి నచ్చింది. సర్దుకుపోవాలి అన్నది. అయితే ఈరోజు ఒకళ్ళు అడిగారు, గరికపాటి వారికి ఇంకో వైఫ్ ఉందిట. అది చూసి చాలా స్టన్ అయిపోయాం మేము. దాని గురించి మీరు చెప్పండి అన్నారు. అయితే వాళ్ళకి జవాబు చెప్పాను నేను. ఆయన అంటే గౌరవం ఉందండి. వ్యక్తిగత జీవితంలో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో మనకు తెలీదు. అందుకని ఏం మాట్లాడలేదు నేను అన్నాను. కానీ నిన్న రాత్రి ఎవరైతే మొదటి భార్య అని చెప్పుకుంటున్నారో ఆవిడ మాట్లాడడం విన్నాను నేను రాత్రి మళ్ళీ కొత్త వీడియో. అయితే ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, అనుమానించేవారు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి నేను వదిలే పడేశాను. ఇలాగే నేను వదిలేశాను. స్వేచ్ఛ లేని జీవితం ఎందుకు? అప్పటికే 10, 12 ఏళ్ళు పిల్లల్ని నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు అని వదిలేశాను అని చెప్పింది. అయితే అప్పటి వరకు ఏం చెప్తుందా, ఆవిడ ఏం బాధలు పడిందా అని సరే వింటున్నాను. వింటుంటే ఆ ఒక్క వాక్యంతో నాకు చాలా చిరాకేసిందండి. వన్స్ ఆఫ్ ఆల్ ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత అత్తగారు, మామగారు బాధ పెట్టినా, భర్త బాధ పెట్టినా, ఏం చేసినా ఆ పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆ పిల్లల కోసమే బతుకుతుంది. అలా ఇంతమంది లెక్కలేనంతమంది ఆడవాళ్ళని నేను చూశాను. జీవితం మనకు నచ్చపోయినా సరే పిల్లల కోసం ఓర్పు పట్టి, అయ్యో పిల్లలు ఎటూ కాకుండా అయిపోతారు అని పిల్లల కోసం సర్దుకున్న వాళ్ళని నేను చాలామంది చూశాను. మనలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా మొగుళ్ళందరికీ నచ్చేయాలని లేదు. అంటే ఇప్పుడు పిల్లలు వేరు. నేను మన ఇదికి చెప్తున్నాను. ఆవిడ ఇంకా మనకన్నా కూడా పెద్ద ఆవిడ. అలాంటిది వాళ్ళని వదిలేసి ఆవిడ ఎలా వచ్చేసిందండి? ఆ పిల్లలిద్దరిని నువ్వే చూసుకో అని 10, 12 ఏళ్ల పిల్లలకి తల్లి అవసరం ఉండదా? వాళ్ళకి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చేసి పిల్లలకి పెళ్ళిళ్ళు అయినా, లేదా ఇంకా 20, 22 ఏళ్ల పిల్లలు ఆ హాస్టళ్ళలో ఉన్నా, అయ్యో! వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏంటో అని తల్లి ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. 4 రోజులు వాళ్ళొచ్చి వెళ్ళిన దృష్టంతా వాళ్ళ మీదే ఉంటుంది. అలాంటిది 10, 12 ఏళ్ల పిల్లలకి ఏమంత ఊహుందని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిందండి. నువ్వే చూసుకో వాళ్ళని అని వెళ్ళిపోయాను. నేను హాయిగా స్వేచ్ఛగా ఉన్నాను. స్వేచ్ఛ లేని జీవితం అవసరం అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఈ కుటుంబం అనే చట్రంలో ఉండిపోయి లేరు. స్వేచ్ఛ కోసం అందరూ ఇంక వదిలేస్తారా? సర్దుకోవాలి. నిన్న నేను చెప్పింది అదే, సర్దుకోవాలి అని చెప్పి. ఆవిడకి ఉద్యోగం ఉండుండొచ్చు. ఆ ఉద్యోగాన్ని చూసుకొని ఆవిడ వెళ్ళిపోయింది అంతే. అంతేగాని భర్తని ఒకవేళ ఆవిడ నచ్చని లక్షణాలున్నా మార్చుకునే ప్రయత్నం ఆవిడ చేయలేదు. పైగా ఆవిడ ఎవరితో వెళ్ళిపోయి ఎంత సుఖంగా ఉన్నానో నేను అన్నది ఇవాళ చెప్తాను అని కూడా చెప్పింది. నాకు ఆవిడ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు. ముఖ్యంగా పిల్లల్ని వదిలేయడం అన్నది నాకు అస్సలు నచ్చలేదు ఆ కాన్సెప్ట్. వదిలేశాను అని చెప్తోంది ఆవిడ. ఆయన ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వను, నువ్వు వెళ్ళిపో అన్నారని చెప్పలే. నీ పిల్లల్ని నువ్వే చూసుకో, నేను హాయిగా స్వేచ్ఛగా ఉంటాను అని. నేను రాత్రి వీడియో కావాలంటే చూడండి మీరు అని చెప్పింది ఆవిడ. ఇంకా అలాంటి ఆవిడ గురించి మనం ఈయన బాధలు పెట్టారు. ఇంకా విడాకులు తీసేసుకున్న తర్వాత ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఆయనని మరి ఎందుకు ఆవిడ రంగంలోకి తీసుకొచ్చి ఇంత చర్చ నడుపుతోందో నాకు అర్థం అవ్వడం లేదు. మరి ఇన్నాళ్ళు ఏం చేసింది ఆవిడ? ఆవిడకంటూ ఆవిడకో ఉద్యోగం ఉంది. ఆవిడ వెళ్ళిపోయి నేను స్వేచ్ఛ కావాలి అని పదే పదే చెప్పింది ఆవిడ. అలా వెళ్ళిపోయిన ఆవిడ ఇంకా ఇప్పుడు పాత విషయాలన్నీ తవ్వి ఆయన్ని అలా తీసుకురాకూడదు కదా! నిజంగా ఆయన వల్ల చాలా బాధపడి ఆవిడ ఆర్థిక ఇబ్బందులు పడుతూ, ఆవిడ ఒంటరి జీవితాన్ని గడుపుతూ, పిల్లల కోసం తపిస్తున్న మనిషి అయితే మాట్లాడొచ్చు. పిల్లల కోసం ఆవిడేం తప్పించట్లేదు. చిన్నప్పుడే తప్పించలేదు. నేను వదిలేసే పోతున్నాను, నీ పిల్లల్ని నువ్వే చూసుకో అని చెప్పానని చెప్పింది. ఇంకా అలాంటి ఆవిడ గురించి ఏం మాట్లాడతాం? మీరు కూడా ఆలోచించి చూడండి. నిన్న రాత్రి వీడియో చూశాను నేను. మీరు కూడా చూడండి. ఆవిడ కొత్తగా చెప్పింది. ఇవాళ ఎవరితో వెళ్ళిపోయి ఆవిడ హాయిగా ఉందో కూడా చెప్తానని చెప్తోంది ఆవిడ. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. అలాగే ఆయన గురించి కూడా ఆయన వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. ఆయన ఇప్పుడు సమాజానికి తగ్గట్టు ఆధునిక సమాజంలో
అంటే చాగంటి వారు ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో చెప్తారు. ఈయన ఇప్పుడు ఆధ్యాత్మిక ఆధునిక సమాజంలో మనుషులు ఏ రీతిగా ఉంటే సరిగ్గా బతకగలరో చెప్తూ ఉంటారు. ఇద్దరూ ఎంతో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు, సమాజంలో ఒక మార్పు తీసుకురావాల్సిన వాళ్ళు. ఎందుకంటే చాలామంది చిన్న పిల్లలు కూడా ఆయనవి, ఈయనవి కూడా ఎంతో శ్రద్ధగా వినడం నేను చూశాను. తర్వాత గరికపాటి వారిలో నాకు ఇంకోటి చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఒకసారి చెప్పారు, కార్తీక మాసంలో దీపదానం చేస్తారు. పూర్వం అంటే కరెంటు లైట్లు ఉండేవి కాదు. అప్పుడు దీపదానాలు అవన్నీ ఉండేవి. దీపాలే వెలిగించుకునేవారు కదా అప్పుడు. ఇప్పుడు దీపదానం వల్ల ప్రయోజనం లేదు. దీపదానం అంటే ఇప్పుడు ఏ టార్చ్ లైటో ఏ పేద బ్రాహ్మడికో కొనిస్తే మంచిది. రాత్రి గుడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడో ఎప్పుడో ఆ టార్చ్ వేసుకుని ఆ దారమ్మడు వెళ్తాడు. ఏ పురుగు పుట్ర లేకుండానో ఏదైనా మంచిది. టార్చ్ లైట్ కొనివ్వండి, అది దీపదానం కిందే వస్తుందన్నారు. అది నిజంగా నాకు చాలా నచ్చింది. నిజం, ఇప్పుడు దీపాలు ఎవరు వెలిగించుకుంటున్నారు? ఏదో కార్తీక మాసం వెలిగిస్తారు తప్ప నిరంతరం కరెంట్ ఉంటుంది. పూర్వం అంటే ఆయన చెప్పినట్టు కాగడాలు, పెద్ద పెద్ద లాంతర్లు అవన్నీ వెలిగించి ఉంచుకునేవారు. అదే వారికి వెలుగు. అప్పుడు కరెంట్ లేదు కాబట్టి. నిజంగానే ఓ టార్చ్ లైట్ కొనిస్తే కరెంట్ పోయినప్పుడో ఎప్పుడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా! అది. అలాంటివన్నీ చెప్తూ ఉంటారాయన. అవి నాకు నచ్చుతాయి మరి. ఆయన వ్యక్తిగత జీవితం అంటారా? ఇప్పుడు సినిమా నటులుంటారు. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి సరిగ్గా చెప్పరు. బావుండదు. ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి భార్యలు, ముగ్గురేసి భార్యలు ఉన్నారని చెప్తూ ఉంటారు. కానీ వారి నటన నా భూతో నా భవిష్యతి అన్నట్టు ఉంటుంది. దాన్ని మనం ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటాం. అంటే ఆ నటన వరకు తీసుకోవాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ బావుంటే మనకిష్టమైన నటుడు కాబట్టి చాలా సంతోషిస్తాం. బాగుండకపోయినా మనం ఏం చేయలేము. అందుకని నటన వరకే తీసుకోవాలి. అలాగే గరికపాటి గారు చెప్పే మాటలే తీసుకోవాలి. ఆయన వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. నిన్న నన్ను ఒకళ్ళు అడిగారు చెప్పండి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ముందు నేను చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ నిన్న రాత్రి ఆ కామేశ్వర్ గారు అన్న ఆవిడ చేసిన వీడియో చూసి, ఆవిడ పిల్లల్ని వదిలేయడం అన్నది చూసి నాకు ఈ మాటలు చెప్పాలని అనిపించింది. ఆవిడే లెక్చరర్ కింద చేస్తోంది సంస్కృతంలో ఆ కాలేజీలో. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి బతికించుకోపోయిందా ఆవిడే? భర్త మీద ఎందుకు వదిలేసింది? పిల్లలని వదిలేసిన తల్లి గురించి మనం ఇంక అంతకన్నా ఏం మాట్లాడతాం? ఆయన ఇవ్వనన్నాడు, పిల్లల్ని ఉంచేసుకున్నాడు అని చెప్పలేదు ఆవిడ. నీ పిల్లల్ని నువ్వే చూసుకో, నేను హాయిగా స్వేచ్ఛగా ఉంటాను, స్వేచ్ఛ లేని జీవితం ఎందుకు అని ఆవిడ ఇదే చెప్తోంది ఎంతసేపు. మరి ఈ మాటలు ఒక రకంగా నాకు నచ్చలేదు. మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. తర్వాత మన ఛానల్లో సభ్యురాల గురించి మిమ్మల్ని అందరినీ ఒక కోరిక కోరుతున్నాను. ఆవిడ ఈమెయిల్ చేశారు నాకు. ఆవిడ ఒక సమస్యలో ఇరుక్కున్నారు. అదంతా చెప్పడం సమంజసం కాదు. కాకపోతే ఆవిడ సమస్యలోంచి బయటపడి ఆవిడ జీవితం సుఖంగా ఉండాలని మీరందరూ కోరుకోండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఒకళ్ళు కోరుకుని దానికన్నా 10 మంది కోరుకుంటే మంచి జరుగుతుందని. ఒకళ్ళ మంచి మనం కోరుకుంటే భగవంతుడు మనకి తెలియకుండానే మనకి మంచి చేస్తాడండి. అందుకని అందరూ కూడా, ఆవిడ పేరు లక్ష్మి, మీరందరూ కూడా లక్ష్మి గారి తరపున ఆవిడ ఏ సమస్యలో ఇరుక్కున్నారో ఆ సమస్య నుంచి ఆవిడ బయటపడి ఆవిడ జీవితం బాగుండాలని కోరుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు విషయం. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.